అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు పూర్తి సమయమునిస్తున్నామయ్యా. మా శక్తి చేతనైనను, మా బలము చేతనైనను, మా జ్ఞానం చేతనైనను ఏది కూడా కాదు, కానీ ఈ యొక్క లైవ్ కార్యక్రమం అంతా కూడా మీ ఆత్మ ద్వారా జరుగునుగాక. అగ్ని జ్వాలల వంటి కన్నులతో, అపరంజిని పోలిన పాదములతో, సూర్యకాంతి తేజో మహిమతో, రెండించల వాడి కలిగిన ఖడ్గముతో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవ మీకు ఘన స్వాగతం పలుకుచున్నాం. మీకు ఘన స్వాగతం పలుకుచున్నామయ్యా. పురాబాల షెకెరిబాల సెహెద్దరియాల హురిబాల షెహెల్దరియాల రాసియాల హరికి యాజకుడుగా, నాయకుడుగా, కాపరిగా, ప్రసంగికుడుగా మీరు మా మధ్యలోనికి రండి. పరిశుద్ధాత్ముడా, మీకు పూర్తి సమయమునిస్తున్నామయ్యా. మా జ్ఞానము వల్ల, మా తెలివి వల్ల ఏది కూడా కాదు, కేవలము మీ ఆత్మ ద్వారానే ఇక్కడ ప్రతి కార్యము జరగాలయ్యా. ఇదిగో నాయన ప్రభువా, ఎంతమంది యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్నారో వారిని దీవించండి, వారితోని మీరు మాట్లాడండి. మీ కృపను, మీ కాపుదలను అనుగ్రహించండి. మీ సన్నిధిని మాపై ఉంచమని ప్రార్థిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క అంత్య దినాలలో, చివరి రోజులలో దేవుడు మనల్ని, మన కుటుంబాలని ఆయన రాకడ కోసము మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశములు, దేవుని యొక్క ఆలోచనలు అన్నీ కూడా దేవుడు తన సేవకుల ద్వారా బయలుపరుస్తూ ఈ ప్రపంచమంతా కూడా ఆయన మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు దయచేసి ప్రార్థనా పూర్వకముగా నువ్వు సిద్ధపడు. ప్రభువు నీతోని మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని నీవు సొంత రక్షకునిగా అంగీకరించి ఈనాటికి ఎన్నో సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీకు ఎంతోమంది క్రైస్తవులు పరిచయం అవుతూ ఉంటారు, ఎంతోమంది దైవజనులు పరిచయం అవుతూ ఉంటారు, ఎంతోమంది సేవకులతోని నువ్వు ప్రార్థన చేయించుకుంటూ ఉంటావు. కొన్నిసార్లు నీ యొక్క ప్రవర్తన దైవజనులకు నచ్చకపోవడము, దైవజనుల యొక్క ప్రవర్తన నీకు నచ్చకపోవడము, ఆ దైవజనులని బాధ పెడుతూ దైవజనులకి దూరంగా ఉంటూ ఒకవేళ నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ దిన అంశము సేవకుల ప్రార్థన సహాయం. మనము బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం.
సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకే దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో అని ప్రభువు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. హల్లెలూయా. ఇక్కడ సత్య విషయమైన అనుభవ జ్ఞానం. చూడండి, ఈ యొక్క దినాలలో మనము ఎంతో మందిని దైవజనులను మొదటిగా చూస్తూ ఉంటాం. దైవజనులు అనేవారు మొదటిగా దేవుని ఏర్పాటుని బట్టి, దేవుని ఎన్నికను బట్టి, దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతని పొందుకొని, దైవ దర్శనం పొందుకొని ఒక సమర్పణతోని, త్యాగముతోని, ఎన్నో విషయాలలో చంపుకొని దేవుని కోసము బ్రతికేవాడు దైవజనుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఈ లోకంలో క్రైస్తవ విశ్వాసి జీవితాన్ని జీవిస్తున్న నీకు దేవుని సేవ అనే పేరుతోని నీకు ఎంతో మంది పరిచయం కావచ్చు బిడ్డ. ఎంతో మంది ద్వారా నీకు అనుభవము నీకు ఉండొచ్చు. ఆ దైవజనుల ప్రవర్తన నీకు నచ్చకపోవచ్చు. నువ్వు కొన్నిసార్లు దేవుడు సేవలో వాడుకుంటున్న దైవజనుడు కదా అని నువ్వు రెస్పెక్ట్ ఇస్తావు, విలువిస్తావు. అది కేవలము దేవుణ్ణి ప్రేమించి వాళ్ళని విలువిస్తున్నావు. కానీ యేసుక్రీస్తు ప్రభువు 2000 సంవత్సరాల క్రితమే ఒక ప్రవచనాన్ని విడుదల చేస్తాడు. తోడేళ్ళు వేషాన్ని ధరించుకొని, పైకి వారు గొర్రెల్లాగా ఉంటారు, కానీ వాళ్ళ అంతరంగంలో వారు క్రూరమైన తోడేళ్ళు. ఎంతోమంది దేవుని యొక్క సేవ పేరుతోని ఎంతోమంది ఈ భూలోకంలో అబద్ధ ప్రవక్తలు వస్తూ ఉంటారు. జాగ్రత్త. ఎంతోమంది దేవుని పిలుపుని సరిగా తెలవకుండా, దేవుని కోసము సరైన మార్గంలో జీవించకుండా అమాయకమైన విశ్వాసుల జీవితాలతోని ఎంతోమంది ఆడుకుంటున్న వారు ఉన్నారు. ఎంతోమంది నష్టపోయిన అనుభవంలో ఉన్నారు. బిడ్డ, నీ యొక్క ఆత్మీయ జీవితంలో నువ్వు మొదటిగా తెలుసుకోవలసినది, నీకు దేవుడు ఏర్పాటులో ఉన్న ఒక దైవజనుడు నీకు కావాలి. నిన్ను ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపించడానికి, ఆత్మీయంగా నువ్వు కృంగిపోతున్నప్పుడు నిన్ను లేవనెత్తడానికి నీకు ఒక దైవజనుడు కావాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ భూలోకానికి వచ్చినప్పుడు మనుష్యుల దయయందును దేవుని దయయందును వర్ధిల్లుకుంటూ వచ్చినాడు. దేవుని కృప మహదైశ్వర్యము చొప్పున ఈరోజు నీవు సజీవ లెక్కలో ఉన్నావు అంటే ఒక మూల కూర్చొని నీ కోసము ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు అనేది నీవు మర్చిపోకు.
ఎందుకు అంటే దేవుడు నిన్ను ప్రేమించి, నీ గురించి ఆలోచించి, నీ మధ్యలో ఒక దైవజనుణ్ణి పెట్టినాడు. ఆ దైవజనుణ్ణి ఎన్నిసార్లు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు? ఆ దైవజనుడు నీ కోసము ఎంతగానో ప్రార్థిస్తూ ఉంటాడు, నీ కోసము ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు. నువ్వు వెళ్తున్న మార్గము కరెక్టా తప్ప అనుకుంటూ నీ దగ్గర ఏది చెప్పడు, కానీ దేవుని సన్నిధిలో ఉండి మీ కోసము కనిపెట్టుకొని ప్రార్థన చేసేవాడు దేవుడు ఏర్పాటులో ఉన్న దైవజనుడు. హల్లెలూయా. అందుకే తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో ఏమని ఉన్నదంటే, సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారు కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసును దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని యురిలో నుండి తప్పించుకొని మేలు కొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు, జగడమాడక అందరి ఎడల సాధువుగాను, బోధింప సమర్థుడుగాను, కీడును సహించువాడుగాను ఉండవలెను. బిడ్డ, ఒక విశ్వాసి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నన్ని రోజులు నీ దగ్గర ఉన్న దైవజనుడికి, దేవుడు ఏర్పాటు చేసిన నీకు అందుబాటులో ఉన్న దైవజనుడికి నీకు సరైన సమాధానము అనేది ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఒకవేళ విశ్వాసి జీవితాన్ని నువ్వు జీవిస్తుంటే నీ మనస్సు ఏ విధముగా ఉండాలంటే, దైవజనుడు నిన్ను ఎన్ని రీతులుగా బాధ పెట్టినా సాత్వికమైన మనస్సు కలిగి ఆ మాటలకి, వాళ్ళు చేసే ప్రవర్తనకి శిక్షను అనుభవించేవాడిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. రెండవది, నీవు ఆ దైవజనులతోని జగడమాడక, నీవు ఒక విశ్వాసివా లేక ఒక దైవజనుడువా, నువ్వు ఎవరివైనా కావచ్చు, జగడం ఆడకుండా సాధువుగా ఉండాలి అని అపోస్తులుడైన పౌలు తిమోతితోని చెప్తున్నాడు. చూడండి, ఈ దినాలలో సేవకులకి విశ్వాసులకి భేదాభిప్రాయాలు, సేవకుడికి విశ్వాసికి తేడా లేకుండా అయిపోతుంది. ఎందుకంటే గొర్రెల మధ్యలోనికి తోడేళ్ళు వస్తున్నారు అని యేసు ప్రభు చెప్పినట్లుగా విశ్వాసులు కూడా ఎన్నో సందర్భాలలో నష్టపోయి, విసిగిపోయి, ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి 40 రోజులు శిష్యులతో మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు, ఈ శిష్యులు యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత కూడా అపోస్తుల కార్యం 2:42 ఈ మాట సెలవిస్తుంది. వీరు అపోస్తుల బోధయందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును వీరు ఎడతెగక ఉన్నారు. ఎవరు వీరు? అపోస్తులు. వీరు ఎప్పుడైతే ఎడతెగక ఉన్నారో వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి బయటికి రావడమును బట్టి ఆనాటి ప్రజలందరూ కూడా ఈ అపోస్తులని చూడగానే వీరికి మహాభయము కలిగినది. ఈ దినాలలో అంత ప్రార్థన లేదు, ఈ దినాలలో అంత అపోస్తుల బోధలో విశ్వాసులు లేకుండా పోతున్నారు. ఎక్కడ చూసినా
నేను సేవకుణ్ణి సేవ చేస్తున్నా అని ముందుకు వెళ్తూ ఉంటారు. సేవను గురించిన సరైన అనుభవము కూడా వాళ్ళకు ఉండదు. పడిపోతూ ఉంటారు. వాళ్ళలో సరైన వాక్యం ఉండదు. వారికి సరైన ప్రార్థన ఉండదు. పడిపోతూ ఉంటారు. అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మీలో అనేకులు బోధకులు కాకండి, బోధకులకు రెండింతల తీర్పు ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బిడ్డ, ఒక విశ్వాసిగా నీవు అలసిపోయి ఎవరిని నమ్మాలో అర్థం కాలేని స్థితిలో ఉన్నావా? బిడ్డ, ప్రభువు నీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అంత్య దినాలలో అబద్ధ బోధకులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ ఆ అబద్ధ బోధలో, ఆ అబద్ధ మొస్కులో ఒకవేళ నువ్వు పడిపోయి నీ ఆత్మీయ జీవితం అంతా కూడా ముందుకు వెళ్ళలేని అనుభూతిలో ఒకవేళ ఉన్నావేమో, ప్రభు నీతోనే ఈరోజు మాట్లాడుతున్నాడు. ఒక్కటి నువ్వు జ్ఞాపకం చేసుకో, ఒక్క విషయాన్ని నీ మైండ్లో పెట్టుకో. నీవు ఎప్పుడు కూడా ఎవరో చెప్పిన మాటలకి, ఈయన దైవజనుడు కదా, ఈయనతోని ప్రార్థన చేయించుకోవాలి, ఈయన దైవజనుడు కదా, ఈయన మాట, ఈయన చెప్పిన దర్శనము, ఈయన చెప్పిన ప్రవచనము నేను వినాలి అని అనుకున్నన్ని రోజులు కూడా నువ్వు ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే నీలో ప్రార్థన, నీలో వాక్యము అనేది రెండు సరి సమానముగా ఉన్నప్పుడు ఇక పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఎవరి మీదనో ఆధారపడాల్సిన అవసరం లేదు. వారిని నమ్మాలా వద్దా అనే సందేహం నీలో ఉందా? నువ్వు ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదు. నీలో వాక్యము ఉంటే, నీకు ప్రార్థన అనేది ఉంటే, ప్రార్థన జీవితం ఉంటే, నీలో వాక్యం అనేది ఉంటే నువ్వు ఆత్మీయ జీవితంలో పడిపోవు. అన్నిటిని నువ్వు వివేచించగలుగుతావు. కానీ ఒక్కటి నువ్వు తెలుసుకోవలసినది ఏమిటి అంటే, ఒకరి మాట ద్వారా నువ్వు గాయపరచబడ్డావా? ఒక విశ్వాసి ద్వారా గాయపరచబడ్డావా? సంఘ పెద్ద ద్వారా గాయపరచబడ్డావా? క్రిస్టియన్ సీనియారిటీ ఉన్న వాళ్ళతోని నువ్వు గాయపరచబడ్డావా? లేక ఒక దైవజనుడితోని నువ్వు గాయపరచబడ్డావా? నువ్వు ఏ విషయంలో అయినా ఒకవేళ ఆత్మీయ జీవితంలో గాయపరచబడినావా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు హృదయము ఒకటి సిద్ధపరుచుకో, ప్రశ్నించుకో, నాకు ప్రార్థన వాక్యము ఉందా లేదా? నీకు ప్రార్థన వాక్యము లేనన్ని రోజులు కూడా ఎవరో ఒకరు నిన్ను మోసపరచు ఆత్మల యందును శోధిస్తూనే ఉంటారు. నువ్వు మోసపోతూనే ఉంటావు. వాళ్ళ మాటల మీద ఆధారపడినన్ని రోజులు కూడా నువ్వు మోసపోతూనే ఉంటావు. రీబానా శకందర్యాల. హల్లెలూయా! ఒక్క విషయము నీ మైండ్లో ఫిక్స్ కావాలి. అదేమిటి అంటే, దేవుడు నీతోని కూడా మాట్లాడుతాడు. హల్లెలూయా! దేవుడు ఏర్పాటులో ఉన్న దైవజనుడైతే, ఆ దైవజనుడు నీ దగ్గరికి వచ్చిండా? ఆ దైవజనుడు నీతోని మాట్లాడినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతున్నావనే అనుభవం ఉందా? నీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుందా? నువ్వు ఆత్మీయ జీవితంలో ఒక డెవలప్ అవుతున్నావంటే ఆ దైవజనుడు
దేవుడే నీ దగ్గరికి పంపించినాడు. ఒక దైవజనుడి ద్వారా నువ్వు గాయపరచబడ్డావా? వాళ్ళ మాటల వల్ల కృంగిపోయినావా? ఇంకా వద్దు. ఏ దైవజనుడు నీకు అవసరం లేదో. నీకు బైబిల్ గ్రంథం, నీకు ప్రార్థన అనేది ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే నీకు సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఈ భూలోకంలో దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించే దైవజనులు ఎంతో మంది ఉన్నారు. చాప కింద నీరులాగా పనిచేసే సేవకులు ఎంతో మంది ఉన్నారు. అటువంటి దైవజనులు నీకు ఎదురైతే వాళ్ళలో నుంచి దేవుని యొక్క ప్రేమ అనేది నీకు అర్థమవుతుంది. ఆత్మల పట్ల భారము కలిగి వారు అడుగులు ముందుకు వేస్తారు. అటువంటి వారు నువ్వు ఉన్నట్లయితే, అటువంటి వారు నీ జీవితంలో వచ్చినట్లయితే, నీకు దేవుడితోని ఏ విధంగానైతే సహవాసం ఉంటుందో, దైవజనుడితోని కూడా నీకు, అటువంటి దైవజనుడితోని కూడా నీకు అటువంటి అటాచ్మెంట్ అనేది, అటువంటి బాండింగ్ అనేది నీకు ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఈ దినాలలో ఎంతో మంది మోసపోతున్నారు. అందుకే యేసయ్య ముందుగానే సెలవు చెప్పినాడు, అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి. అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండండి. సాతానుడు తానే వెలుగుదూత వేషం వేసుకొని వస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు భ్రమపరుచు ఆత్మల యందును నువ్వు మోసపోయినట్లయితే ఎటు వెళ్ళాలో అర్థం కాలేని పరిస్థితిలో ఉంటావు నాన్న. నువ్వు ఒక డెవలప్మెంట్ అనేది ఉండదు. హల్లెలూయా. ఇది ఒక వంతు అయితే, రెండవ వంతు ఇది జాగ్రత్తగా గమనిద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. ఆయన దానిని తీసుకొనున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగులపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. అదే రీతిగా 8వ వచనము 8వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా, సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. చూడండి, దేవుని ఎన్నికలో, ఏర్పాటులో ఉన్న దైవజనుడు ఎప్పుడు కూడా దేవునితోని ఆ దైవజనుడు మాట్లాడే అనుభవంలో ఉంటాడు. దేవుని ఏర్పాటులో ఉండే దైవజనుడు ఎప్పుడు కూడా అధికముగా దేవునితోని గడపాలని ఇష్టపడతాడు. వాళ్ళకి ఆ దేవుని ఏర్పాటులో ఉన్న దైవజనులకు ఒకటే భారం ఉంటుంది. ఆ భారం ఏమిటి అంటే, దేవుడు ఇచ్చిన గొర్రెలని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుడిచ్చిన ఆ గొర్రెలని, దేవుడిచ్చిన ఆ గొర్రెలు
వారి కోసం ఎప్పుడు ప్రార్థన చేయాలి, వారి కోసం ఎప్పుడు ఉపవాసం ఉండాలి అని దేవుడు ఆ దైవజనుడికి, ఆ విశ్వాసులకి మధ్య ఒక భారం అనేది పెడతాడు. హల్లెలూయా. నువ్వు కొన్నిసార్లు నీ దగ్గరికి ఒక దైవజనుడు వచ్చినాడు అంటే చాలాసార్లు నువ్వు అపార్థం చేసుకుంటావు, తనని చిన్న చూపు చూస్తావు. అదే వేరే ఒక దైవజనుడు కారులో నీ దగ్గరికి వచ్చినాడు అంటే, అమ్మో ఈయన పెద్ద దైవజనుడు కదా, కారులో వచ్చినాడు, ఈయన పెద్ద సంఘం ఉన్నట్టుంది అని నువ్వు విలువిస్తావు. కానీ ఒక విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో బిడ్డ, దేవుడు ఏర్పాటులో ఉన్న దైవజనుడి యొక్క మనసు ఏ విధముగా ఉంటుందంటే, ఎవరు ఎన్ని మాటలన్నా కూడా పట్టించుకోరు. వాళ్ళు చాలా భారంతో ఉంటారు. నీకోసము ఎప్పుడు నిత్యము దేవుని దగ్గర ప్రసవ వేదన చెందుతారు. ఒకవేళ అలాంటి దైవజనును నువ్వు అపార్థం చేసుకుంటున్నావా బిడ్డ, అది నీకు మంచిది కాదు. ఏ దైవజనుడైతే నీ కోసము భారంగా ప్రార్థన చేస్తున్నాడో అటువంటి దైవజనును వదిలిపెట్టుకోవద్దు, అది నీకు మంచిది కాదు. అటువంటి దైవజనును బాధ పెట్టినా వాళ్ళు సంతోషంగా స్వీకరిస్తారు. అటువంటి దైవజనుడు మీ ఇంటికి వచ్చినా, మీ ఇంట్లో ఏది ఉంటే అది తినడానికి ఇష్టపడతాడు. ఎవరిని కూడా ఇబ్బంది చేయడు. నీళ్ళు ఇస్తే తాగుతాడు, అన్నం పెడితే తింటాడు, లేకపోతే లేదు. ఒకవేళ అలాంటి దైవజనుడు మీ ఇంటికి వచ్చి నువ్వు ఒకవేళ అవమానించినా కూడా సైలెంట్గా వెళ్ళిపోతారు. ఈ సందర్భంగా నువ్వు ఒకటి తెలుసుకోవాలి బిడ్డ, దేవుని యొక్క కృప నీ మీద ఉన్నది కాబట్టి నీ దగ్గర నీకు సమీపంగా ఒక దైవజనుడు ఉన్నాడు. అతని ప్రవర్తన, అతని విధానము నీకు అర్థమవుతూ ఉంటుంది. అమ్మో ఈ దైవజనుడు చాలా ప్రార్థన చేస్తాడు అని నువ్వెప్పుడు కూడా అతని మీద కోపం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా నువ్వు చిన్న చూపు చూడొద్దు నాన్న. నువ్వు ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు. ఎందుకంటే ఆయన నీ కోసము దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉంటాడు. నువ్వు ఆశీర్వదించబడాలని, నీ కుటుంబం బాగుండాలని, నువ్వు అన్ని విధాలుగా ఆశీర్వాదకరముగా ఉండాలని నీ గురించి ఆ దైవజనుడు దేవుడి దగ్గర ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థననే నిన్ను కాపాడుతుంది ఈ రోజుకి. హల్లెలూయా. కాబట్టి నీవు ఒక విషయాన్ని నువ్వు గమనించుకో బిడ్డ. ఈ మోషే ఇశ్రాయేల్ ప్రజల కోసము భారముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మోషే 2 చేతులు ఎప్పుడైతే పైకెత్తి ప్రార్థన చేస్తాడో ఈ ఇశ్రాయేల్ ప్రజలు గెలిచేవారు యుద్ధంలో. మోషే ఎప్పుడైతే చేతులు దించుతాడో ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోతారు. అదే రీతిగా బిడ్డ, నీ ఆత్మీయ జీవితంలో కూడా నీ కోసం ఒక దైవజనుడు భారముగా ప్రార్థన చేస్తున్నన్ని రోజులు కూడా నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆ దైవజనుడి ప్రార్థనను బట్టి సాతాను ద్వారా నీకు విజయం లభిస్తుంది. ఎప్పుడైతే ఆ దైవజనుడు
నీ కోసము ప్రార్థన చెయ్యడం చేతులు దింపేసినాడంటే తెలియని అంధకారంలోనికి నువ్వు వెళ్తావు. అందుకే ఒకవేళ నీవు దైవజనుణ్ణి బాధ పెట్టినావా, ప్రార్థన చేసుకో. దైవజనుని ఎన్నడూ కూడా బాధ పెట్టొద్దు. ఎందుకంటే భారము కలిగి నీ కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. తను సేవ చేస్తున్నా అనే పేరుతో ఒకవేళ తన ప్రవర్తన, తన విధానము, తన పద్ధతి అంతా కూడా లోకానుసారంగా ఉంటూ నేను దేవుని సేవ చేస్తున్నా అంటే నువ్వు నమ్మొద్దు. ఆయన భయంకరమైన తోడేలు. అది నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకరి మాట ద్వారా నువ్వు గాయపరచబడినట్లయితే వదిలేసి అటువంటి వారికి దూరంగా ఉండు. ప్రార్థన చేసుకో. యేసయ్యా, నాకు ఒక మంచి దైవజనుని పరిచయం చేయి. నీ ఏర్పాటులో ఉన్న ఒక మంచి దైవజనుని నాకు పరిచయం చేయని ప్రార్థన చేసుకో. అంతేకాని ఎవరి దగ్గరికి పడితే వారి దగ్గరికి వెళ్ళి మోసపోయి, వాళ్ళ మాటలకి, వాళ్ళ ప్రవర్తనకి నువ్వు మోసపోయి వాళ్ళ మీద చేతులు ఉంచి ప్రార్థన నువ్వు చేయించుకోకు. ఒక్కటి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు గమనించాల్సింది ఏంటిది అంటే, నీవు సరైన బోధలా ఉన్నావా లేదా. రెండవది, అపోస్తుల బోధలా ఉన్నావా లేదా. ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం ఉందా లేదా. రొట్టె విరుచుటలో నువ్వు చెయ్యి వేస్తున్నావా, వేయడం లేదా. నీకు బైబిలు వాక్యము చదివే అనుభవము ఉందా లేదా, వాక్య జ్ఞానము ఉన్నదా లేదా. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉన్నట్లయితే ఇక నువ్వెన్నటికీ కూడా మోసపోలేవు. ఎవ్వరు కూడా నిన్ను మోసము చేయలేరు. హల్లెలూయా. మొదటిగా దేవుని ఏర్పాటులో ఉన్న దైవజనుని మాటకి నువ్వు విధేయత చూపించాలి. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. హల్లెలూయా. అందుకే బిడ్డ, ఇప్పటి నుంచి ఒకవేళ ఎవరిని నమ్మాలా, ఎవరిని నమ్మకూడదా అనే అనుభవంలో ఒకవేళ ఉంటున్నావా, నువ్వు ప్రార్థన చేసుకో. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అని నువ్వు ప్రార్థన చేసుకో. యేసయ్యా, నాకు తెలివిని, జ్ఞానాన్ని ఇవ్వు. వీళ్ళని నమ్మొచ్చా, నమ్మకూడదా, యేసయ్యని అడుగు. అవును, యాకోబు రాసిన పత్రిక 1:5 ఉన్నది, మీకు జ్ఞానం కొదువుగా ఉన్న ఎడల అడుగుడు, ఎవరిని గద్దింపక ఆయన అందరికీ ధారాళముగా దయచేస్తానన్నాడు. నాకు వివేచనని ప్రభువా, నాకు నీ వివేచించే జ్ఞానము నివ్వు. నమ్మాలా వద్దా అని. అందుకే బిడ్డ, నీవు దయచేసి ప్రతి విషయంలో ప్రార్థన పూర్వకముగా అడుగులు ముందుకు వేయి. నేనైతే దేవుడు నాకు ఇచ్చిన సంఘం కోసము ఎప్పుడు కూడా నేను ప్రార్థిస్తూ ఉంటాను. దేవుడు నాకు ఆ భారమును నాకు ఇచ్చినాడు కాబట్టి ఆ అనుభవపూర్వకంగా నేను ఈ మాటలు నేను మీకు చెప్పగలుగుతున్నాను. నేను ఒక విలేజ్కి వెళ్తాను ప్రతి ఆదివారం. అక్కడికి వెళ్తే 10 మంది 8 మంది వస్తూ ఉంటారు. కొన్నిసార్లు అసలు ఎవరు రారు. కానీ దేవుడు వాళ్ళను బట్టి నాకు ఒక భారమును తెలియజేస్తున్నాడు. దేవుడు చెప్పిన మాట కాబట్టి నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. బిడ్డ, నీ కోసము భారముగా ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. నీ కోసము ఒక దైవజనుడు భారముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు అంటే అటువంటి దైవజనుని వదులుకోకు బిడ్డ. ఎందుకంటే అతను దేవుడు ఏర్పాటు చేసిన దైవజనుడు.
దేవుడు నీ దగ్గరికి పంపించిన దైవజనుడు. అటువంటి వారిని నువ్వు వదులుకో. ఈ మాటలు వింటున్న నువ్వు ఇంకా ఏ విషయంలో, ఏ సందర్భంలో గాయపరచబడి మోసపోయినావా? సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, సంఘ పెద్దల ద్వారా, ఇకనైనా సరే నీలో వాక్యము, ప్రార్థన అనేది ఉంటే నువ్వెప్పుడు కూడా మోసపోలేవు. దేవునితోని సరైన సహవాసం ఉంటే ఎప్పుడు కూడా నువ్వు మోసపోలేవు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, అత్యున్నతుడా, పరిశుద్ధాత్ముడా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అయ్యా. ఎంతమంది ఈ మాటలు విన్నారో, ఎంతమంది ఈ వాక్యం విన్నల బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. వారిపై మీ కృపా కాపుదలను అనుగ్రహించండి. ఈ వాక్యం వారి హృదయంలో నిలిచి ఉండేలాగున సహాయం చేయండి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అనే వివేచన జ్ఞానమును వారికి అనుగ్రహించండి. ఇదిగో నాయన, రాకడ పర్యంతరము ఈ బిడ్డలు సరి అయిన బోధలో, అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థనలో వీరు ఎడతెగక ఉండే కృపను దయచేయండి. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు నాయనా. ఎవరు అబద్ధ బోధకులు, ఎవరు అబద్ధ ప్రవక్తలో వారికి వివేచించే జ్ఞానమును మీరు దయచేయండి. మీ ఎన్నికలో, మీ ఏర్పాటులో ఉన్న ఆ దైవజనుడు ఆ బిడ్డల దగ్గరికి నీవు పంపించండి. వారి ఆత్మీయ జీవితం అంతా ఆశీర్వాదకరముగా, ఫలభరితంగా ఉండే కృపను దయచేయమని, ఈ వాక్యం వారి హృదయంలో నిలిచి ఉండేలాగున సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానం మీకు, మీ కుటుంబాలకి దేవుని యొక్క రాకడ పర్యంతరం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.